బ్రేకింగ్ చేస్తున్నాం. దేశ రాజధానిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నలుగురు గ్యాంగ్స్టర్లను పోలీసులు హతమార్చారు. రోహిణి ప్రాంతంలో గ్యాంగ్స్టర్లు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగినటువంటి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బీహార్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఎన్కౌంటర్లో బీహార్కు చెందినటువంటి నలుగురు బడా గ్యాంగ్స్టర్లను హతమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు వివరణ తెలియజేశారు. బ్రేకింగ్ చేస్తున్నాం. దేశ రాజధానిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నలుగురు గ్యాంగ్స్టర్లను పోలీసులు హతమార్చారు. రోహిణి ప్రాంతంలో గ్యాంగ్స్టర్లు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బీహార్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఎన్కౌంటర్లో బీహార్కు చెందినటువంటి నలుగురు బడా గ్యాంగ్స్టర్లను హతమైనట్లుగా పోలీసులు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. సాయి, దాదాపు ఏదైతే బీహార్ సంబంధించినటువంటి గ్యాంగ్స్టర్లు నలుగురుకు సంబంధించినటువంటి అర్ధరాత్రి ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో బీహార్కి సంబంధించినటువంటిది సిగ్మా గ్యాంగ్ అన్నది బీహార్లో చాలా ఫేమస్. వీరి కొరకు అంటే వీరి ఆచూకీ తెలిపినటువంటి వారికి 25,000 రూపాయల రివార్డును కూడా ప్రకటించినటువంటి ప్రభుత్వం వారి జాడ తెలపాలంటూ కూడా గత కొన్ని నెలలుగా అక్కడ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తుంది. ఎందుకంటే వీరికి సంబంధించినటువంటి అరాచకాలు అనుకోవచ్చు, సాంఘిక అక్కడ చాలా విధాలుగా అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత ప్రజలు చాలామంది కూడా వీరిపై కంప్లైంట్ ఇచ్చినటువంటిది కూడా ఉన్నటువంటి సందర్భము. వీరిపై ప్రత్యేకమైనటువంటి రివార్డు ఉంది. అయితే నిన్న అర్ధరాత్రి ఇక్కడ ఢిల్లీలో నలుగురు గ్యాంగ్స్టర్స్ ఏదైతే బీహార్కి సంబంధించినటువంటిది సిగ్మా గ్యాంగ్కి సంబంధించినటువంటి నలుగురు ఇక్కడ ఎన్కౌంటర్ చేసినట్లు ఇటు బీహార్ పోలీసులు తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల సంయుక్తంగా చేపట్టినటువంటి ఆపరేషన్లో మాత్రము వీళ్ళు ఇక్కడ రోహిణి సెక్టార్ ప్రాంతంలో జరిగినటువంటి ఇక్కడ జరిగినటువంటి ఏదైతే పోలీస్ ఎన్కౌంటర్లో మాత్రం వీళ్ళని హతమార్చినట్లు కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి నలుగురు సిగ్మా గ్యాంగ్కి సంబంధించినటువంటిది. దీనికి మొత్తం అంతా కూడా నాయకుడు రంజన్ పాఠక్. ఇతడు దాదాపు ఇక్కడ ఒక సీతా మర్హి అన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. అక్కడ ఇతనికి సంబంధించినటువంటి సహచరులు అనుకోవచ్చు. ఈ సిగ్మా గ్యాంగులో ఉన్నటువంటి దాదాపు 15 మందిలో ఇతనితో పాటు ఢిల్లీలో నలుగురు కీలకంగా ఉండి ఇక్కడ దాదాపు వారం రోజుల నుంచి కూడా కొన్ని కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఇక్కడ పూర్తి సమాచారంతో ఇక్కడ దాదాపు 4 రోజుల నుంచి కూడా ఢిల్లీ క్రైమ్ పోలీసులు తర్వాత బీహార్కి సంబంధించినటువంటి పోలీసుల కూడా దీనికి ఒక పెద్ద స్కెచ్ చేసి నిన్న అర్ధరాత్రి 2:20 ప్రాంతంలో అర్ధరాత్రి రోహిణి సెక్టార్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్లో ఎదురు కాల్పులు కూడా పోలీసులకు కూడా ఎదురు కాల్పులు కూడా చేశారు. అయితే ఈ ఎన్కౌంటర్లో అక్కడ వాళ్ళు రోహిణి ఏదైతే హైవే రూట్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో అక్కడ వాళ్ళు పడిపోవడంతో వెంటనే రోహిణి సెక్టార్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో వాళ్ళని హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది. కానీ చివరికి అక్కడ మృతి చెందినట్లు కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. సాయి, కళ, ఓ వైపు బీహార్ ఎన్నికల హీట్ కొనసాగుతున్న వేళ ఈ బీహార్కు చెందినటువంటి గ్యాంగ్స్టర్లో ఎన్కౌంటర్ కావడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అలాగే ఎన్కౌంటర్ బీహార్ ఎన్నికలపైన ప్రభావం చూసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా సాయి. ఎందుకంటే బీహార్కి సంబంధించినటువంటి సిగ్మా గ్యాంగ్ అన్నది చాలా కీలకమైనటువంటి ఒక పెద్ద గ్యాంగు. పొలిటికల్ లీడర్లతో కూడా కొంతమంది పేరు చెప్పనటువంటి కూడా కొంతమంది లీడర్లు కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు కొద్ది నెలలుగా అంటూ ఉన్నారు. అయితే దాదాపు ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి వారి మంతనాలకు ఒక పెద్ద బిగ్ స్కెచ్ వేయబోతున్నారు అన్నటువంటి పూర్తి సమాచారంతో ఇక్కడ బీహార్ తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం. అయితే ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి వారం రోజుల్లో ఏదైతే స్ట్రింగ్ ఆపరేషన్లో కొన్ని విస్తుపోయే నిజాలు కూడా ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే బీహార్లో జరిగేటటువంటి ఎన్నికలకు అంతరాయం కలిగే విధంగా కూడా ఒక బిగ్ ప్లాన్ని స్కెచ్ వేశారు అన్నటువంటిది కూడా ఇక్కడ వీళ్ళు దాదాపు వారం రోజుల నుంచి ఏదైతే ప్లానింగ్ మంతనాలు జరుగుతున్నాయో దానితో పూర్తి సమాచారంతో ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా పొలిటికల్గా ఏదైతే బీహార్ ఎన్నికలే వాళ్ళ యొక్క టార్గెట్, ఎక్కడ కూడా
ఎన్నికలు జరగకుండా కూడా కొంత అంతరాయాలు సృష్టించే విధంగా కూడా వీళ్ళు ఒక పెద్ద ప్లాన్ వేశారన్నటువంటి పూర్తి సమాచారం కూడా పోలీసుల దగ్గర ఉంది. దీని ప్రకారంగానే ఎక్కడ కూడా అక్కడ ప్రజలకు కానీ అక్కడ పొలిటికల్ లీడర్లకు కానీ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కొరకే ముందస్తుగానే వీళ్ళకి అందినటువంటి సమాచారంతో ఇక్కడ వీరిపై మొత్తం అంతా కూడా కూపీలాగి ఇక్కడ ఢిల్లీలో వారిపై ఒక ఢిల్లీ పోలీసుల సహాయంతో స్కెచ్ వేసేసి వాళ్ళని ఎన్కౌంటర్ దిశగా కూడా అడుగులు వేయడానికి ముఖ్య కారణము వాళ్ళు రాబోయే బీహార్ ఎన్నికల్లో అంతరాయం కలిగించే విధంగా ఒక బిగ్ స్కెచ్ వేయడము, తర్వాత ఒక నెట్వర్కింగ్ వ్యవస్థను ఇక్కడ రంజన్ పాఠక్ నిర్వహిస్తున్నాడు. ఏదైతే సిగ్మా గ్యాంగ్కి ఎవరైతే నాయకుడు ఉన్నాడో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, అతన్ని ఎన్కౌంటర్లో హతమార్చారు. అంటే ఇక్కడ ఎంత బీహార్ పోలీసులు తర్వాత ఢిల్లీ పోలీసులు ఎంత చాకచక్యంగా దీనిని పటాపంచలు చేశారన్న దానికి ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. కానీ వీళ్ళు వేసినటువంటి స్కెచ్ ప్రకారంగానే వీళ్ళకి అందిన సమాచార ప్రకారంగానే వీళ్ళ ఎన్కౌంటర్కి తర్వాత బీహార్లో జరగబోయే ఎన్నికలకు కొంత లింకప్ ఉన్నదన్నది మాత్రం ఈరోజు చాలా స్పష్టమైనటువంటి అంశాన్ని కూడా పోలీసులు ప్రస్తావించడం జరిగింది. సాయి, రైట్, థ్యాంక్ యూ కళ. सुपारी किलिंग में ये लोग शामिल थे। ये मोडस ऑपरेंडी के सामने निकल कर के आए हैं और सुपारी में इन्होंने 3-4 लोगों की हत्या भी की है और एक आदमी से पैसे भी मांगे हैं। तो पिछले 3 महीने की वारदात मैंने आपको बताई है। जो रंजन पाठक आदमी है उसकी टोटल 8 वारदात बताई गई हैं। विमलेश महतो जो है उसकी टोटल 4 वारदात बताई हैं, जिसमें 3 मर्डर के केस हैं, एक एक्सटॉर्शन का केस है। अमन ठाकुर भी विमलेश महतो का को एसोसिएट रहा है, जो 3 मर्डर केस में और एक एक्सटॉर्शन के केस में शामिल रहा है। और जो 4th आदमी है मनीष पाठक, इसके भी ये भी 2 मर्डर के केस में शामिल रहा है। तो सुपारी करके और मर्डर की वारदात अंजाम देने की मोडस ऑपरेंडी रही है। जैसा मैंने बताया, हमारे पास सूचना बहुत पहले से कोई सूचना नहीं थी इसकी। हमारे पास बिहार पुलिस ने सूचना दी, उनकी एक टीम भी यहाँ पर मौजूद थी हमारी टीम के साथ में। जब कार्रवाई हुआ तभी उनकी टीम मौजूद थी साथ में। जो इन्फॉर्मेशन अभी तक हमारे पास अवेलेबल है वो हमने शेयर की आपसे। बाकी इनके फुल क्रेडेंशियल के बारे में आपको वहाँ की लोकल पुलिस भी शुरुआत में काफ़ी ज़्यादा फायरिंग हुई है। जो एसएलएंट जो अभी इस केस में वांटेड थे, वांटेड की तरफ से काफ़ी ज़्यादा फायरिंग हुई है। लेकिन ये एक जांच का विषय है जिस पर अभी रोहिणी पुलिस इस पर जांच करेगी पूरा। तो रोहिणी पुलिस अपनी जांच के दौरान इस बारे में किसी कंक्लूजन तक पहुंचेगी कितना वारदात कितना फायरिंग हुआ है।